రైట్. అంటే ఉంది ఇప్పుడు కాబట్టి మాలాంటి వాళ్ళు మీకు 10,00,000 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి. హ్మ్. సో, రిలయన్స్ అట్లాంటి వాటిల్లో పెడతారా? నిఫ్టీలో పెడతారా? అంటే అట్లే కదండి. ఆ! మనం ఆబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి? అచ్చచ్చా! ఓకే. దాని మీద ఎప్పుడు మనం ఎలా చెప్తామంటే అండి, ప్రొడక్ట్ బేస్ మనం చెప్పం. ఓకే. పర్సన్‌కున్న రిక్వైర్మెంట్ ఏంటి? అచ్చచ్చా! సో, పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్‌తో వచ్చాడు? అంటే 5 ఇయర్స్ అనుకోండి సార్. ఒక ఆరిజినల్‌తో. ఎంత ఓకే. పోర్షన్ మనం ఒక రిస్క్ బెట్టుకెళ్ళొచ్చు. ఓకే. 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 15% మనం రిస్క్ బెట్టుకెళ్ళాం స్మాల్ క్యాప్స్‌లో. అవును. ఇలా మనం అలొకేషన్ చేసుకుంటామండి. సో, అచ్చా! ఇందులో మనకు ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటది. ఇప్పుడు ఒక్కో సెక్టార్ పెర్ఫార్మ్ చేస్తుంది. సపోజ్ వార్ నడుస్తుంది. అవును. డిఫెన్స్ సెక్టార్ పెర్ఫార్మ్ చేస్తుంటది. చేస్తుంటది. అవును. పెర్ఫార్మ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా. అవును. కరెక్ట్. అప్పుడు నేను రైడ్ తీసుకుంటాను. రైల్‌లో అవును. ఎళ్ళిపోతాను. లేదు ఓకే. బ్యాంకింగ్ సెక్టార్ బావుంది. ఆ బావుంది. సెక్టార్‌లో మనం ఆ 6 మంత్స్, 3 క్వార్టర్స్ అచ్చచ్చచ్చా! ఉంటాము. ఆ! ఎళ్ళిపోతాం. కొన్ని కంపెనీస్ ఉంటాయండి. అవి ఇప్పుడిప్పుడే ఫార్మ్ అవుతుంటాయి. అంటే అవును. నంబర్ ఆఫ్ చిన్న కంపెనీస్. అవును. వాటిలో మనం 5 ఇయర్స్ హారిజన్‌లో మనం వెళ్తాం. హ్మ్. సో, పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే న్యూస్ బేస్ ఎళ్తాము. లేదంటే రిజల్ట్స్ బేస్ ఎళ్తాము. ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తామండి. ఓకే. జీరో లాస్. ఏఐతో జీరో లాస్ అసలు ఉంటుంది జరగదండి. అనేది చాలా ప్రచారం చేస్తున్నారు. అది జరగదండి. సాధ్యమేనా? జీరో లాస్ అనేది అసలు తప్పండి. అది రాంగ్. అవునా? ఏ బిజినెస్ ఇప్పుడు ఏఐ ఏం చేస్తదండి? ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేదుగా. చేయలేదు. పాస్ట్ డేటాని ఇస్తది. అవును. పాస్ట్ డేటానే ఫ్యూచర్‌లో బిహేవ్ చేస్తదా ఎవ్రీ టైము? బిహేవ్ చేయదు. చెయ్యదు. ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్‌మెంట్ సైకాలజీ మారుతుంది. కొత్త సెక్టార్స్ వస్తున్నాయి. బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి. సో, అది అలా ఉండదు కదండీ. ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటే మేము మార్కెట్‌లో వచ్చినప్పుడు హ్మ్. గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది. మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు. ఆ! ఇవాళ మొత్తం దేని అసలు మొత్తం దానికే పూర్తిగా అయిపోయింది. దేని దానికే అయిపోయింది. అవును. అసెట్ అవును. క్లాస్ యూఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది. ఇవాళ ఇప్పుడు అది యూఎస్ లేదు. మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది. ఇది అవును. ఇది పడినా అది అంటే కరెక్ట్. ఇండివిడ్యువల్స్ అయిపోతున్నాయండి. కరెక్ట్. కరెక్ట్. సో, బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటదండి. ఓకే. సో, అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదండి. అది అవ్వదు. ఓకే. అవ్వదండి. సో, ఓకే. ఇప్పుడు మీకెలా ఉంటది ఆపర్చునిటీస్ మారుతాయి ఇప్పుడు. ఓకే. కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే. అంటే అట్లాగే ఇప్పుడు యూఎస్ మార్కెట్ ఉంది. యూఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్జంప్షన్ మార్కెట్. కరెక్ట్. ఓకే. అవును. యూఎస్‌లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్‌లు పడాయి. అవును. ఇప్పుడేమవుతుందండి, ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. అంటే ఓకే. యూఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవ్వటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ గానివ్వండి అవును. ఇవన్నీ. సో, అదర్ మార్కెట్స్ కూడా మనకు ఆపర్చునిటీ వస్తది కదండీ. ఓకే. ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా! యూరోప్ కరెక్ట్. మార్కెట్ ఆపర్చునిటీ ఇప్పుడు అన్నీ రావచ్చు. వచ్చేసినాయి కదా! అవును. తైవాన్ మార్కెట్ రావచ్చు. ఇండోనేషియా మార్కెట్ బీయింగ్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ. కరెక్ట్. మీకు జియో పాలిటిక్స్‌తో సంబంధం లేదు. అవును. మీకు ఆపర్చునిటీ ఉందా లేదా? అంతే. అంతే. ఆపర్చునిటీ ఇప్పుడేమవుతుంది, ఇదివరకు 1, 2 మార్కెట్సే ఉండేయి ఎక్కువ. అవును. ఇప్పుడేమవుతుంది దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. కరెక్ట్. తైవాన్ మార్కెట్ పెరగొచ్చు. అవును. లేపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగొచ్చు. చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు. అవును. సో, ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి, ఆ ఆపర్చునిటీస్‌ని మనం ఏఐ ద్వారా క్యాప్చర్ చేయగలం. ఓకే. ఎక్కడెక్కడ ఏ మార్కెట్ కరెక్ట్. ఎలా నడుస్తుంది? ఏ సెక్టార్ నడుస్తుంది? అక్కడ హ్మ్. ఏ సెక్టార్‌లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం. నా ఓకే. పోర్ట్‌ఫోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డైవర్సిఫై చేస్తున్నాను. చేస్తున్నాను. ఆ! ఇండియన్ మార్కెట్స్‌లో ఇంత పెట్టాను. సో, నెక్స్ట్ 25% నా పోర్ట్‌ఫోలియోని అదర్ మార్కెట్స్‌లో డిప్లాయ్ చేస్తున్నా. ఓకే. ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా, అదర్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే ఓవరాల్‌గా మనం పాజిటివ్‌లో ఉంటాం. ఓకే. ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో అవును. ఇది మనం ఏఐ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా తీసుకోవచ్చు. ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా వచ్చేది కాదు. ఏ అవును. వెబ్‌సైట్ చెక్ చేయాలి? ఎక్కడికెళ్ళాలి? అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలీదు. తెలీదు గదా! ఇప్పుడు అవును. ఏఐ ఏంటంటే అదంతా అస్సలు కూడా అవును. ఈజీగా యెస్. మనకొస్తుంది. యెస్. సో, అంటే పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ ఉండదు. ఓకే. పాస్ట్ డేటాను మనం తీసుకొని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనమే మనమే చేసుకోవాలి. జేయాల్సిందే. యెస్. ఓకే. 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 అది. రైట్ సార్. ఏఐతో ఈ ఫ్లాష్ క్రాష్‌కి ఏమన్నా అవకాశం ఉందా? అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్‌లోకెళ్ళిపోయి అట్లే అట్లాంటి ప్రమాదం ఏమైనా ఉందా? అలా ఏముండదండి. ఆ! న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటది తప్ప ఆ! ఆ! ఏఐ వల్ల అంత ప్రమాదం ఉండదండి. అంటే హ్మ్. మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి గానీ ఏఐ వల్ల లేదండి. ఓకే. సో, ఆల్గోస్ ఏదైతే మీకు ఆ పర్టిక్యులర్ లాస్ట్ టైమ్ కూడా మనం డిస్కస్ చేసిందో పర్టిక్యులర్ లెవెల్ రాంగానే సెల్లర్స్ అందరూ పానిక్ అవ్వటము, ఆ! ఆ! లేదంటే ఆ! సిస్టమే మనకి సెల్ ఎగ్జాక్ట్‌లీ. చేసేస్తుంటది మనతో అవును. సంబంధం లేకుండా. ఓకే. సో, ఇప్పుడు ఏఐని ఎందుకు వాడుతున్నారండి? ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు? హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలని. అవును. మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు దానికి. అవును. అవును. మిల్లీ సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ చేస్తది ఆర్డర్స్‌ని. ఓకే. మనకన్నా కూడా ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తది. ఎగ్జాక్ట్‌లీ. దానికి మనం ఒక ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం. పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది. పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటది. హ్మ్. కదండీ! మనమైతే అవును. చేయలేం. అంతే గదా! సో, కరెక్ట్. అదొక్కటే కదా ఇక్కడ మనం అవును. చేయగలిగింది. అవును. అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదండి. ఓకే. ఇప్పుడు ఏఐ గూడా మన ఎమోషన్స్‌ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్‌తో ఆడుకుంటూ
తప్పుడు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఉండదండి. అసలు అక్కడ ఎమోషన్స్ ఏఐ చేయదు కదండి. మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా, నాకు అర్జెంటుగా ఇది కావాలి, నాకు సినిమాలు అంటారు కదా, ఎంత ఖర్చైనా పర్లేదు మా వాడిని బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో, ఏఐ కూడా మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉందా? అలా ఉండదండి. డేటా డ్రివెన్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి. సో రియల్ టైం డేటానే ఇస్తుంది కదండి. ఓకే, రైట్. ఇంకొకటి విన్నాను నేను, ఈ ఏఐ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒక్కటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది. అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే? అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి కావాల్సి ఏ స్టాక్ని పెంచాలి, ఏ స్టాక్ జస్ట్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావుద్, అతని పేరేం పేరు, మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి, సినిమా కూడా వచ్చింది అతని మీద. ఎవరు అతను? మన స్కామ్ 99. స్కామ్. ఎస్. సో అప్పుడు సినారియోస్ వేరండి, ఇప్పుడు వేరండి. అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు. ఇప్పుడు ఇవి కూడా ఏ ఆల్గారిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి మార్కెట్ను వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది. అది జరుగుతుందా? అలా అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే మొన్న రీసెంట్గా అది మన ఒక సెబీ ఒక ఇష్యూ అయింది కదండి, ట్రేడింగ్. సో అంటే వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారండి. ఓకే, క్యాపిటల్ డిప్లాయ్ చేయటం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఏఐ వల్ల వచ్చింది కాదండి అది. ఓకే. సో ఏఐ అయితే అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి మార్కెట్స్కి అంత. ఓకే. సో ఇప్పుడు మేమంతా ఏఐ బేస్డ్ వాడుతున్నాం అని చాలా యాప్స్ కానీ గురువులు కానీ చెప్పేస్తున్నారు, మేమంతా ఏఐ బేస్డ్, ఇక మీరు రెండు ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు ఫేక్ అని కానీ నిజంగానే ఏఐ వాడుతున్నాడని మనం ఎట్లా గుర్తించాలి వాళ్ళని? మనం గుర్తించలేమండి. అయ్యో, ఓన్లీ మనం అంటే మిషన్ ట్రేడింగ్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలం. వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు, ఏఐ వాడుతున్నారా లేదని మనకు తెలియదండి. వాళ్ళు ప్రోగ్రామింగ్ లో ఎంత ఏం చేస్తున్నారని మనకు తెలియదండి. అది మనం చెప్పలేమండి. ఎట్లా గుర్తించడం కూడా కష్టమేనండి. అది మనం పోతాం కదా, మనం పోతాండి. వేరే దెర్ ఈస్ హయ్యర్ రిటర్న్స్, దెర్ ఈస్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ క్యాపిటల్. అది మనం చేయలేమండి. ఓకే, హయ్యర్ రిటర్న్స్ వస్తున్నాయంటే డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది కదా, సంథింగ్ ఫిషీ అనుకోవాలి. అంటే రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ఇప్పుడు గతంలో గణేష్ గారు అంటే అందరూ గణేష్ గారితో మాట్లాడాలి, గణేష్ గారి దగ్గర సలహా తీసుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ సలహా ఎవరైనా అడుగుతున్నారా? ఏ వచ్చింది కదా. ఇక్కడ ఏమవుద్దంటే నన్ను అడుగుతారు, నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు. అంతే తప్ప అడగడం అన్ని ఏ చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. నేను చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా కదా. ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా, దీనికి ఏఐ వాడతారా లేదంటే మీ ఇంట్యూషన్స్ ఏనా? అంటే ఏఐ నుండి డేటా తీసుకుంటారా? అంటే కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, అనాలిసిస్ టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏఐ నుండి తీసుకున్నాం కానీ డెసిషన్స్ మనమే తీసుకుంటామండి. ఓకే, అట్లా డెసిషన్ మేకింగ్ అనేది మనం ఎంత టైం హోల్డ్ చేయాలి. సో అది దాని మాట వినరు అప్పుడు? లేదండి, అది మనం అట్లా తీసుకోలేమండి. అది అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. అంటే బీయింగ్ ఎక్స్పర్ట్ మీకు అది ఓకే సాధ్యం, మాలాంటి వాళ్ళకి తెలియదుగా. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏనన్నా నమ్మాలి, మళ్ళీ మీకన్నా ఫోన్ చేయాలి, సార్ ఏం చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు సిమెంట్ సెక్టర్ ఉంది. సిమెంట్ సెక్టర్ అనేది ఎంత గ్రోత్ రేట్తో మనకి నడుస్తుంది, ఇది మనం ఏఐని అడుగుతాం, కొంత డేటా ఇస్తుంది. సో ఒక 30-40 కంపెనీలు ఉన్నాయి. సో సిమెంట్ సెక్టర్ అనేది ఒక 3-4% గ్రోత్ రేటే నడుస్తుంది అనుకోండి. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటుంది, అదర్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనమేం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటుందంటే, సరే ఈ సిమెంట్ సెక్టర్ లేదు కానీ సిమెంట్ సెక్టర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా. సో జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ అయితే కావాలి కదా. సో ఈ ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, సో అవి తక్కువే ఉంటాయి అంతే కదా. సో అవి ఏ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవుతుంది, అవి 20% గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం, మనం అక్కడ చూసుకోవాలి. సో ఇప్పుడు సప్లయర్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అండి. సో ఏఐ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీస్, హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఈ డివైజెస్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి, రోబోటిక్స్ సెక్టర్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటుందండి. సో సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి, ఆ సెక్టార్లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవి మనం ట్రాక్ చేసుకోవడం ఈజీ అండి. సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి.